హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అప్డేట్ చూసినట్లయితే ఏపీ జిల్లా కోర్టులో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. అందులో జూనియర్ అసిస్టెంట్ మరియు హెడ్ క్లర్క్ లాంటి ఉద్యోగాలైతే మనం చూడవచ్చు. ఓకేనా? సో వీటి గురించి చూద్దాము. నెక్స్ట్, వాలంటీర్లకు విధులేవి అంటూ మరొక ఆర్టికల్ అయితే ఉంది, అది చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఏపీ టెట్కు 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. వాటి వివరాలు కూడా మనము వన్ బై వన్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలపై శ్వేతపత్రము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ ఏపీ అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర ప్రసాద్ గారు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై అసెంబ్లీలో చర్చించకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ భృతి అందజేసేందుకు వయోపరిమితిని 35 నుంచి 45 ఏళ్లకు పెంచాలని, ఆంక్షలు లేకుండా 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో మరి శనివారము ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు లంక గోవిందరాజుల అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాజేంద్రబాబు మాట్లాడుతూ డిఎస్సిని ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని కోరారు. కుటుంబంలో ఎవరికైనా పెన్షన్ వస్తే యువనేస్తం క్రింద భృతి ఇవ్వమనడం సరికాదని మరి ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ సుబాని నాగబాబు, కరిసే మధు, సింగం శెట్టి, మోహన్ ప్రసాద్ గారు, మన్నే హనుమంతరావు మరియు దుర్గాప్రసాద్, యూనిస్, అడి అజయ్, హరీష్ గారు ఇందులో పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మరి ప్రభుత్వ అన్ని శాఖల్లో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేయడాన్ని చూడవచ్చు. నిరుద్యోగ భృతి పైన ఎలాంటి ఆంక్షలు లేకుండా మరి 45 సంవత్సరాల వరకు వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, టెట్కు 3.20 లక్షల మంది దరఖాస్తులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఇప్పటి వరకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు గడువు తేదీని పొడిగించే అవకాశం లేదని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 3 నుంచి 20 తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు కూడా నిర్వహిస్తామని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైతే టెట్కి అప్లై చేయలేదో తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా టెట్కమ్ హెచ్జిటి, టెట్కి ప్లస్ హెచ్జిటికి, టెట్కమ్ ప్లస్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో మరి చాలా మంచి కోర్సెస్ ఉన్నాయండి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని. సో డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, వాలంటీర్లకు విధులు ఏవి? సచివాలయ ఉద్యోగులతోనే విజయవంతంగా పెన్షన్ల పంపిణీ. వచ్చే నెల వారితోనే ఆ పనులు. మరి పని చేయకుండానే వాలంటీర్లకు 1 నెల జీతాలు, మరో నెల జీతాలకు బిల్లులు పెట్టిన అధికారులు. ప్రతి నెల వాలంటీర్లకు మరి 50 కోట్ల దాకా చెల్లింపులు. జాబ్ చార్టు లేదు, సచివాలయాలకు వెళ్ళాలనే నిబంధన కూడా లేదు అంటూ ఇక్కడైతే మరి
అప్డేట్ అయితే ఉందండి. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుంది. ఈ నెల 1వ తేదీ సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పెన్షన్లు పంపిణీ చేయడంతో ఇక నుంచి వారితోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, ఇందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పనిచేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చాట్ను అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధన కూడా వారికి లేకపోవడంతో మరి ఆందోళన వ్యక్తం చేయడాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. మరి సచివాలయ ఉద్యోగులతోనే అంటే అంతకుముందు మనకు అందరికీ తెలిసిందే, ప్రతి వాలంటీర్కు కొన్ని ఇండ్లను అప్పగించి వారికి పెన్షన్లను అప్పగించాలి. ఓకేనా. పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చేరవేయడము అలాంటివి అయితే చేసేవారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి కంప్లీట్గా సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మరి సచివాలయ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగిస్తాము అంటూ ఇటీవల అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ప్రతి వాలంటీర్కు 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా ఇస్తామంటూ కూడా చెప్పడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. మరి అతి త్వరలోనే జాబ్ చార్ట్ కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కొంచెం టైం అయితే పట్టొచ్చు వీటికి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కోర్టు అనంతపురం నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ అ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. Appointment applications in a prescribed pro forma are invited from eligible candidates for appointment on contract basis on a consolidated monthly remuneration to the following post అంటూ తెలియజేశారండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అండి, 2 ఉన్నాయి. 1 వేకెన్సీ ఇన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అనంతపురము, 1 more వేకెన్సీస్ ఇన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ హిందూపూర్ అండి. 2 కూడా అనంతపురం మరియు హిందూపూర్లో అయితే ఉన్నాయి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ కూడా 2 ఉన్నాయండి. ఒకటి అనంతపురంలో, మరొకటి ఒకటి ఫస్ట్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో, రెండవది సెకండ్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. జూనియర్ అసిస్టెంట్కి 25,230 రూపాయల సాలరీ, ఆఫీస్ సబార్డినేట్కి 20,000 రూపాయల సాలరీ అయితే ఉంటుంది. 25,000 20,000. ఓకేనా. మరి వీటికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, జూనియర్ అసిస్టెంట్కి మినిస్ట్రియల్ ఆఫీసర్స్ హూ రిటైర్డ్, ఎవరైతే రిటైర్డ్ అయ్యారో జూనియర్ అసిస్టెంట్ ఆర్ సీనియర్ అసిస్టెంట్గా వారైతే అప్లై చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా అవుట్ సైడర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంతేకాకుండా అటెండర్కి 7వ తరగతి పాస్ అయ్యి 10th ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. విల్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ హూ ఫెయిల్డ్ 10th, అంటే 10వ తరగతి ఫెయిల్ అయిన వారు, 7వ తరగతి పాస్ అయిన వారు. ఓకే. 10 పాస్ అయిన వారికి అవకాశం లేదు. ఓకే. మరి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల పైబడిన వారైతే అప్లై చేసుకోవచ్చు. 69 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. మరి లాస్ట్ డేట్ 12వ తారీఖు ఆగస్ట్ అండి. ఓకే. అందరూ కూడా గమనించాలి. ఏ విధంగా అప్లై చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి. చూడండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపురము, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అక్కడ రాయాలి. ఫోటో ఫిక్స్ చేసి యాజ్ పర్ ద 10th మెమో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి మనమైతే పోస్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మరి సరైన టైంకి అందే విధంగా చేయాలి. దాంతోపాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరచవలసి ఉంటుంది. ఎవరికి పంపాలి? టు ద జ్యుడిషియల్ ఆఫీసర్ ద డిస్ట్రిక్ట్ టు అది ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ జడ్జి అనంతపురం అనేటువంటి అడ్రస్కి అయితే పంపాలండి. ఇక్కడ ఉంటుంది చూడండి, డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురము, ఇనిషియల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 31/3/2025 వరకు అయితే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారండి. బట్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తారండి, అందులో డౌటే లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎప్పుడైనా కూడా కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుందండి. అవుట్సోర్సింగ్ అంటే సెక్యూరిటీ ఉండదు, బట్ వీటికి ఉంటుంది. ఓకేనా. మరి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలను ఇక్కడ చూడండి, సర్వీస్ రూల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడికి పంపాలంటే పిఆర్ఎల్, అంటే పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనంతపురం అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. సో ఫస్ట్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఒకసారి క్లియర్గా చదివి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అనంతపురం డిస్ట్రిక్ట్కి చెందిన వారైతే అప్లై చేయాలి. అన్ని డిస్ట్రిక్ట్లో విడుదల చేస్తామని అయితే ఇన్ఫర్మేషన్ ఉందండి, చూద్దాం.
మీరు ఏ డిస్ట్రిక్ట్ వారో కామెంట్ చేయండి. తప్పకుండా మీ డిస్ట్రిక్ట్‌లో వస్తే తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.